దాన్ని డిహెచ్ గారికి పంపితే ఇప్పటి వరకు కట్టలు కట్టి పెట్టారు. ఏం సపోర్ట్ లేదు. ఇప్పటి వరకు కట్టలు కట్టి పెట్టారు. అన్నయ్య పెట్టి కంప్లైంట్ ఈజీ యాక్సెప్టెడ్. ఈయననే కుర్చీలో కూర్చుంటే కింద ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు. ఇది రెంటల్ కార్ల నుంచి మొదలు పెడితే ప్రతిదీ ఒక స్కామ్. ఆఫీసర్లకు అలవాటు అయిపోయింది. గవర్నమెంట్ కార్ ఇస్తేనేమో రిపేర్లు పెడతారు, ప్రైవేట్ కార్ ఇస్తేనేమో పర్సనల్ కార్ పెట్టి కథలు పడతారు, లేకుంటే వీళ్ళే పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఏదో ఒకటి వృత్తి దొరుకుతుందని అది పెట్టమన్నారు. కానీ నా కారునే పెట్టుకుంటా, నాతో సుట్టపోని కారు పెట్టుకుంటా, ఇంకోని కారు పెట్టుకుంటా, ఇదేమి ఇష్యూ. సరే అది డైవర్షన్ అవుతుంది. ఏమో కంక్లూడ్ అయింది ఆ రోజు. వెల్ఫేర్ ఆఫీసర్ ఏం చేశారు డిహెచ్, రేపు ఏం చేస్తారు ఈ కేసు? ఆనాడు ఆడు ఊకున్నాడేమో, ఎమ్మెల్యే కూడా ఉంటాడు. నేనైతే ఊకోను సార్. ఇది ఇష్యూ స్టేట్ వైడ్ అయ్యి ఇబ్బంది అయ్యేందుకు కావద్దు. 7th వరకు నాకు ఓపిక ఉంటుండొచ్చు. 7th తర్వాత ఇక్కడనే స్టార్ట్ అవుతుంది 8th రోజు. ఏం చేస్తారో ఈ లోపలే చేయాలి. నేను యాజ్ ఎ బ్రదర్గా గైడ్ చేస్తున్నాను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి మీ భార్య పిల్లలకు కనీసం గౌరవం ఉండాలా మార్కెట్లో అంటే మీ అంతలా మీరే వెళ్ళాలా. నేను కలెక్టర్ని కాదు, మళ్ళీ రిపీటెడ్ అగైన్ నేను మళ్ళీ రిపీటెడ్లీ చెప్తున్నా. కలెక్టర్ లాగా ఆలోచించు, నువ్వు లీవ్ పెట్టు చెప్పే రకం కాదు. పెట్టేసి వెళ్ళిపో అని చెప్తున్నా. ఉంటా అంటావు, ఉండు, అనుభవిస్తావని చెప్తున్నా. అనవసరమైన ఈ కేసు ఇదంతా పెట్టుకుంటా వాళ్ళ ఫేస్లన్నీ బయటకు వచ్చుకుంటా కథలు పడతా ఉంటే ఇబ్బంది అవుతుంది. నీవే తప్పు చేసినావు, ఏ తప్పు చేయలేదు అనేది తర్వాత విషయం. కానీ జరిగింది ఒక ఆడపిల్ల చెప్తున్నది అంటే అది నిజమే ఉంటుంది. 99.9 90 కాదు, 90 యాక్సెప్ట్ చేయకుండా. సరే కరప్షన్ అంటే సరే అదేదో కంట్రోల్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇది పద్ధతి కాదు. ఇంతమంది ముందు చెప్పాల్సిన అవసరం లేదు. అంతమంది ప్రెస్ అన్న ప్రెస్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏది చేయాలా, ఏది బయట పంపాలో అదే పంపాలి. కానీ వ్యక్తిగతంగా ఎవరైనా పిచ్చి పిచ్చిగా పంపితే అది మీ ఇంటి ఆడవాళ్ళకి కుసరుతాను. నేనైతే ఏదన్నా ఒకటి చూసుకొని చేయండి. అవును సార్.